చూడండి ఫ్రెండ్స్, మనం కిచెన్ కంపోస్ట్ వేస్తే ఇదిగోండి చూడండి ఎట్లా ఎన్ని మొగ్గలు వస్తున్నాయో చూడండి. ఒక్క కొమ్మకే ఇదిగోండి చూడండి ఇక్కడ ఎన్ని వచ్చాయో. ఇక్కడ చూడండి ప్రతి చోట మొగ్గలు వచ్చేస్తాయి. ఇదిగో చూడండి ఇక్కడ పైన ఎన్ని మొగ్గలు. ఇది చూడండి ఈ కొమ్మకి ఇదిగోండి కనబడుతున్నాయా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మనము కిచెన్ కంపోస్ట్ చేసుకున్నాం అనుకోండి, చెట్లు బాగా బలంగా పెరుగుతాయి. ఇదిగోండి దీంట్లో ఇగో ఇట్లా ఇక్కడ నేను చల్లుకున్న ఇక్కడ వాడేసాను. ఇదిగోండి మిరప గింజలు చల్లుకున్నాను, ఇక్కడిది వాడేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కంపోస్ట్ చేసుకోండి అంతా. ఇదిగోండి చూడండి ఇలా పోసుకుంటాను నేను అన్నిట్లో కూడా. ఇదిగోండి ఈ కవర్లో పోసాను. కవర్లో వేసి మనం మూట కట్టేసామనుకోండి, ఇవన్నీ అంతా దగ్గరికి అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని ఇలా కుండీల్లో అడుగున వేసుకొని పైన మట్టి పోసుకున్నాం అనుకోండి, బాగా ఎంత బలం అంటే ఆకు 1కి 10 ఆకు పెరుగుతుందండి. చాలా చాలా బాగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇట్లా చేసుకోండి. కూరగాయల పొట్టుని పారేయకండి మీరు. కూరగాయల పొట్టు ఏంటి, టీ వడబోసిన ఏంటి, ఏదైనా కూడా ఏది వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. అన్నీ మీరు ఎక్కడైనా పెట్టుకునే ప్లేస్ లేకపోతే ఒక కవర్లో పెట్టి మూట కట్టండి. మూట కట్టి ఒక వారం తర్వాత వాటిని పెట్టేసుకోండి. ఈ ఎక్కడో చోట ఏ కుండీ ఉంటే ఆ కుండీలు. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇక్కడ తవ్వండి. ఇక్కడ చూడండి ఇట్లా తవ్వండి. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి కవర్లో పెట్టింది. ఇది ఇట్లా వేసేసుకోండి దీంట్లోకి. దొండకాయలు మార్కెట్లో నేను కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని పాడైపోయినవి ఇవ్వమంటే ఇచ్చారు ఫ్రెండ్స్. అదిగోండి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇక 5-6 రోజుల పైన అవుతుంది. కవర్లో మూటలాగా కట్టేసి పెట్టేశాను. ఇప్పుడు ఇది ఇట్లా వేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, మట్టి కప్పేసేయండి. ఏం లేదు, అదే మీకు కంపోస్ట్ అయిపోతుంది, బలం వస్తుంది. చూడండి ఇదిగో ఇట్లా అంతే ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఏం చేస్తారంటే ఈ పైన మీరు అన్ని గింజలు చల్లుకోండి. మెంతులు చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. మెంతులు చాలా తొందరగా, ఆవాలు ఇలాంటివన్నీ వేసుకోండి. చక్కగా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగుంది. మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత సంతోషము. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి.